అంటే ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, పీతా సర్జరీస్ కంటే రోబోటిక్ సర్జరీస్ ఎందుకు చూస్ చేయాలంటే లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఓన్లీ లిమిటెడ్ మూమెంట్స్ చేయగలుగుతాం. రోబోటిక్ సర్జరీ వచ్చేసి ఏంటంటే మనం 360 డిగ్రీస్లో ఆ రోబోటిక్ ఆర్మ్స్ మనము మూవ్ చేయొచ్చు. బాడీలో ఎక్కడెక్కడైతే మనము లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళలేమో మనము రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళి సర్జరీస్ సులభంగా చేయొచ్చు. రోబోటిక్ సర్జరీ మిగతా సర్జరీస్ కంటే అంటే ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్, పీతా సర్జరీస్ కంటే రోబోటిక్ సర్జరీస్ ఎందుకు చూస్ చేయాలంటే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మనము లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఓన్లీ లిమిటెడ్ మూమెంట్స్ చేయగలుగుతాం. అంటే 180 డిగ్రీగా రొటేట్ చేయగలుగుతాము. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చేసి ఏంటంటే మనకు రిస్ట్ మూమెంట్స్ ద్వారా మనం సర్జరీ చేస్తాము. సో అది 360 డిగ్రీస్లో మనము ఆ రోబోటిక్ ఆర్మ్స్ మనము మూవ్ చేయొచ్చు. సో తద్వారా ఏమవుతుందంటే మనకు అది ఆ నారో స్పేసెస్లో ఎక్కడైతే మనం బాడీలో ఎక్కడెక్కడైతే మనము లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళలేమో మనము రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళి సర్జరీస్ సులభంగా చేయొచ్చు. సో మనము ఈ రోబోటిక్ సర్జరీ ఎక్కడెక్కడ వాడచ్చు, ఎస్పెషల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఓరోఫారింగ్స్ అనేది టార్స్. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఓరోఫారింగ్స్లో క్యాన్సర్ ఉంటే రేడియేషన్ ద్వారా తగ్గకపోతే డెఫినెట్లీ ఆపరేషన్ చేయాల్సి. అది చిన్నగా ఉన్నా మనము పెద్దగా కట్ చేసి ఈ బోన్ని మొత్తం కట్ చేసేసి ఆపరేషన్ మొత్తం ఓపెన్ చేసేసి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. సో అదే ఈ రోబోటిక్ ద్వారా చాలా సులభంగా అవుతుంది. ప్రొద్దున చేస్తే సాయంత్రం పేషెంట్ వెళ్ళిపోవచ్చు. అలాంటి సులభంగా సర్జరీస్ అయ్యి మనము చేయొచ్చు. అది కాకుండా మనకు థైరాయిడ్ సర్జరీస్, ఇక్కడ మనం థైరాయిడ్ సర్జరీస్ పోస్ట్ చేస్తే ఇక్కడ స్కార్ కనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ అన్మ్యారీడ్ ఫీమేల్స్లో ఆ భయం అనేది ఉంటుంది. సో మనము ఇక్కడ ర్యాబిట్ అనే సర్జరీస్ ద్వారా ఆర్మ్పిట్స్లో, చెస్ట్లో పోర్ట్స్ పెట్టేసి రిమోట్ యాక్సెస్ థైరాయిడ్ సర్జరీస్ అనేది చేస్తున్నామంట. ర్యాబిట్ అంటాం దీన్ని. అంటే ఇక్కడ మనకు స్కార్ అసలు కనపడదు. అది కాకుండా ఏంటంటే స్కిన్ స్పేరింగ్ మాస్టెక్టమీస్. స్కిన్ స్పేరింగ్ మాస్టెక్టమీస్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో ముందే బ్రెస్ట్ని తొలగించాలంటే మనము రోబోటిక్ ద్వారా చిన్న ఇన్సిజన్తో చేయొచ్చు. అది కాకుండా మనకు డీప్ ఇన్ ద పెల్విస్ ఆర్ ఈసోఫేజియల్ సర్జరీస్. ఇప్పుడు డీప్ ఇన్ ద పెల్విస్ అంటే రెక్టల్ సర్జరీస్. ఎక్కడైతే మనం స్పింక్టర్ కాపాడాలో, నర్వ్స్ని కాపాడాలో అక్కడ డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీ ఈజ్ మోర్ సుపీరియర్ టు లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ ఓపెన్ సర్జరీ. ఈసోఫేగస్ సర్జరీ ఇక్కడ నుంచి నెక్ నుంచి చెస్ట్, అబ్డమన్ అన్ని పార్ట్స్లో చేయాల్సి వస్తుంది. సో ఇదే రోబోటిక్తో చేస్తే మనము సులభంగా చేయొచ్చు. నర్వ్స్ని ఏదైతే మనకు రికరెంట్ యాంజల్ నర్వ్స్, ఏదైతే వాయిస్కి రెస్పాన్సిబుల్ ఉన్న నర్వ్స్ ఉంటాయో దాని చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ తీయాలంటే రోబోటిక్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ సిస్టమ్ టు ఆపరేట్ ఆన్ దిస్ పేషెంట్స్ అండ్ డూ రోబోటిక్ సర్జరీస్. థ్యాంక్ యూ.